జాగ్రత్తగా గమనించినట్లయితే ఈరోజు 5వ మాటలోనికి అందులో ఉన్న సత్యములను ధ్యానించబోతూ ఉన్నాము. మొదటి మాటను చూచినప్పుడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు అని ఎవరిని గురించి అంటూ ఉన్నాడు అంటే, ఆయనను సిలువ వేసిన తరువాత కొందరు ఆయన వస్త్రములను పంచుకుంటున్నారని, ఆయన వస్త్రము అనగా ఆ వ్యక్తులను చూపుతూ సోదాహరణంగా రాబోయే కాలములో ఆత్మీయమైన సత్యమును ఆత్మ ద్వారా రివీల్ చేస్తూ ఉన్నాడని చూస్తూ ఉన్నాం. ఆ వస్త్రము ఆయన మహిమయై ఉన్నాడని, ఆయన ఆత్మయై ఉన్నారని, ఈ యొక్క మహిమను ఎవరు పంచుకుంటూ ఉన్నారో అట్టి వారిని క్షమిస్తూ పరదైసు వారసులను చేస్తున్నాడనే సత్యము సిలువ మీద తన ప్రియులకిచ్చిన భాగ్యమని తెలుసుకున్నాం. ఇవి లోకానికి చెందిన మాటలు కానీ కావు, కానీ లోకమునకు ఆయన ఆహ్వానం అందిస్తూ ఉన్నాడు. విశ్వాసులమైన మనకు ఈ కార్యములను తెలుపుతున్నాడు. అందుకని రెండవ మాటను కూడా నీవు జాగ్రత్తగా గమనించినప్పుడు, ఆయన వద్ద నిలిచిన వారికి పరదైసు అనేది ఒకటి ఉన్నదని, ఒకనాటి ఏదేనే నేడు ఆ దినాన పాపము చేసినందువలన పరమగీతాలు 4:12లో కూడా చెప్పినట్లు అది మూయబడిన ఉద్యానవనము. మరుగు చేయబడిన ఉద్యానవనమే పరిశుద్ధుల నివాస స్థలమై ఉన్నదని, ఆ పరదైసు లోపలికి వెళ్ళడానికి ఆయన శిష్యులుగా ఉన్నవారు ఆయన యొద్ద నిలిచిన వారికి పర్మిషన్ ఇస్తూ ఉన్నాడని, ఆ దొంగను ఒక వేదికగా మార్చి మనకు తెలుపుటయే ఆయన ఉద్దేశ్యము. అనగా ఆయన యొద్ద నిలిచిన ప్రజలకు ఈ అభయము ఇస్తూ ఉన్నానని ప్రకటిస్తున్నాడు. మూడవ మాటను అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్నప్పుడు, ఇదిగో నీ తల్లి అన్నప్పుడు, ఇదే యేసయ్య ఎవరు నాకు తల్లి, ఎవరు నా సహోదరులు, ప్రభువు మాటలను దేవుని వాక్య ప్రకారముగా నడిస్తూ ఉన్న వీరే నా తల్లి, వీరే నా సహోదరులని అనడములో మనము గమనించినప్పుడు, ఆ శిలువ మీద పలికిన ఆ మాటలు ఆత్మానుసారమైనవని, ఆ స్త్రీ సార్వత్రిక సంఘమేనని, ఆ స్త్రీలో గర్భము ధరించి మగసిరి కలిగిన జీవితాలుగా నింపబడుతూ ఆత్మానుసారమైన మరియు పవిత్రమైన కన్యకగా ఉన్న ఈ మగసిరి కలిగిన శిశువులు ఒకరికి ఒకరు జతపరుస్తూ జాగ్రత్తగా జీవించాలని ఒక దినము నేను రాబోతూ ఉన్నానని ప్రకటిస్తూ గలతీ 4:26లో ప్రకటించిన మాటను బట్టి ఈ యెరూషలేము దాస్యములో ఉన్నది. పైనున్న యెరూషలేము అది మనకు తల్లి. అసలైన కొనిపోబడు ఆ తల్లి అక్కడుంటుందని ప్రకటిస్తూ, ఈ స్త్రీ సంఘమును 3 భాగాలుగా చేస్తూ వీరందరూ కన్యకలుగానే చూపిస్తూ లోకమును గురించిన వాటిని ఎంచనే లేదు. ఈ స్త్రీ 3 భాగాలుగా విభజించబడుతూ పవిత్రురాలైన కన్యకగను, బుద్ధి కలిగిన కన్యకను, బుద్ధి లేని కన్యక. బుద్ధి లేని కన్యక అన్నప్పుడు లోకస్తులను కూడా మనము పోల్చుట సహజము, కానీ కన్యక
సిద్ధపడింది ఒరుని కోసమే ఉన్నది. మన క్రీస్తు రక్తములో కడగబడింది. కానీ తన జీవితములో వెలుగు లేకుండా ఉంది అంటే ఇక లోకస్తులను గురించి ఎంత మాత్రము కాదు, కానీ విశ్వాసులైన మన జీవితాలని ఈ ముగ్గురిలో ఇరువురిని కొనిపోబడు పరిస్థితులు, కొందరు రాకడలోను, మరికొందరు అరణ్యమనబడిన 7 ఏండ్ల మహాశ్రమలకు లోనై హతసాక్షులగుట ద్వారా దేవదూతల చేత కొనిపోబడువారు. ఆ యొక్క కుమారుడు ఆ స్త్రీని గురించి ఆత్మీయంగా చెప్పి ఉన్నాడని తెలుసుకున్నాం. 4వ మాటను కూడా నీవు చూచినప్పుడు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు అన్న మాటలో తండ్రి కుమారుని చేయి విడిచాడు అనే సత్యము మనకు తెలియబడటమే ఆయన సంకల్పం. నా తండ్రి నా చేయి విడిచాడు, కారణము నీ పాపములు. నీవు బ్రతికి ఉన్నప్పుడు నీవు చేసిన విజ్ఞాపనలు, కన్నీళ్లు, వేదనలు అన్నిటినీ ధూపము వలె స్వీకరించి ఆ కలువరి శిలువ సమయములో నీ హృదయాంతరంగములు నింపబడిన దోషము ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. వారు చేసిన ప్రార్థనలు ఆ పాత్ర నీవే, నీ హృదయమేనని మనకు తెలియచేస్తూ ఆ పాత్రలో నీకు వచ్చిన వాటిని ఆయన రుచి చూడవలసి వచ్చింది. ఆ పాత్రలోనిది ఆయన తీసుకుని ముమ్మారు అడిగినను అది తండ్రి చిత్తమేనని తెలుపుతూ, ఇది తాగిన తరువాత సమస్తము నేను శాపగ్రాహినైపోయాను. శాపగ్రస్తుడు అంటే, పాపగ్రస్తుడు అంటే పదము పాపము చేసిన వాడు కాదు, కానీ పాపమును గ్రహించినవాడు. పాపం చెయ్యడము వేరు, పాపమును గ్రహించుట వేరు. అనగా మన పాపముల ఆ పాత్రలో గ్రహించుతూ ఉన్నాడు. తద్వారా తండ్రి కుమారుని చేయి విడవవలసి వచ్చింది. ఈ సమయములో మనందరికీ ఒక సందేహం రావాలి. తండ్రి కుమారుని చేయి విడిచాడు, అదే సమయములో యేసుతో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో ఉన్నాడా? మరణశయ్య మీద మరణము నిమిత్తమై వచ్చిన ఆయనతో ఆత్మ దేవుడు ఉన్నాడా? ఆయన కూడా వెళ్ళిపోయాడా? ఇది ప్రశ్న. ఆలోచన కలిగిన వారు, మీరు తెలివి గల వాళ్ళు చాలా మంది అన్మ్యూట్ చేసుకుంటున్నారు, మ్యూట్ లోకి వెళ్ళిపోతున్నారు. దయచేసి చెప్పగలిగిన ఆలోచనలు, మనకు ఆలోచన పెరిగే కొద్దీ మనము ఆత్మీయతలో ఎదుగుతాం. కాబట్టి కొందరైనా అన్మ్యూట్ చేసుకుని సమాధానముకై ప్రయాసపడదాం. దేవుని ఇంట్లో మనం ఉన్నాం. చెప్పండి. మరణ సమయములో తండ్రేమో క్రీస్తుకి చేయి విడిచాడు ప్రభువుకి అని లేఖనములో చదువుకున్నాము. మరి పరిశుద్ధాత్ముడి సంగతి ఏమిటి? ఆయన కూడా చెయ్యి విడిచాడా? విడవలేదా? విడవలేదు. మానవ రీతిగా మనము ఆలోచన చేసినప్పుడు ఇదే అనుకుంటాం. మరి అలాంటప్పుడు ఆయన ఐ ట్రస్ట్, నేను దప్పిగొనుచున్నాను, ఆ మాట ఎందుకన్నాడు? నిజముగా మీరే కాదు, నేనే కాదు, అనేకుల ఆలోచన. అందుకనే వీటిని నిగూఢమైన సత్యాలు అందులో దాచపెట్టు ఉన్నాయి. నేను సిలువ శ్రమలను ఎత్తడం లేదు, అందులో దాచబడిన ధన నిధులు.
సిరులు. ఆయన ఆ మాట 5వ మాట చూస్తే అక్కడ ఆయన అన్న మాటలో నిగూఢము ఒకటేమిటి చూద్దాం. యోహాను 19:28, 29 వచనాలు చూడండి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు లేఖనము నెరవేరునట్లు నేను ఈ మాటలు 4 మాటలను కూడా ఇప్పుడు కనపడుతూ ఉన్న ఈ 5వ మాట కూడా లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను. ఇది ఎవరితో పలికిన మాట? ఆలోచన చేయండి. 2 అర్థాలు ఇక్కడ ప్రభువు సిలువ మీద మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఒకటి, దేవునికి తండ్రి నేను దప్పిగొనుచున్నానయ్యా. రెండవది మన వైపు చూపి అడుగుతూ ఉన్నాడు, నేను దప్పిగొనుచున్నాను. ఈ 2 కూడా ఆత్మ సంబంధమైనవి. అయితే వారు శరీర సంబంధమైన ఆ దప్పికను యోచన చేశారు. యోచన చేసి వాళ్ళు చేదుతో కలిపిన చిరకను వారు తీసుకుని, అనగా ఈ చేదు ఏమిటి అంటే అత్స జటామాంసి అత్తరు అంటారు దానిని. మరి ఒక పేరు దానికి బోళం. ఈ బోళాన్ని కలిపిన ఆ చిరకను హిస్సోపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించారు. ఆయన దానిని త్రాగారా లేదా? త్రాగలేదు. ఆయన గనక త్రాగినట్టే ఇక ఆయన లేపడము అనేది దుస్సాధ్యం. ఆయన దానిని రుచి చూచారు. ఆయన దానిని రుచి చూచాను. అందుకనే ప్రతి పదములో యేసయ్య పలికిన ప్రతి పదములో నిగూఢమైనవి. మనము ప్రకటనను చూచినప్పుడు మొదటి 4-5 అధ్యాయాలు నేను మీకు చెప్పలేకపోయి ఉన్నాను. ఆ తరువాత 12వ అధ్యాయానికి 4 సంవత్సరాలు ఎందుకు పట్టింది? అడుగడుగున ఇంకా ఎన్నో మెసేజెస్ మీ ముందు నేను చెప్పలేకపోయాను. నీవు జాగ్రత్తగా గుర్తించాలి. అణువణువు స్పిరిచువల్ గా గుర్తించాలి. ఆయన దానిని రుచి చూడాలి. ఏమిటి 2 మాటలలో ఉద్దేశ్యము? లేఖనము నెరవేరునట్లు. ఇప్పుడు కీర్తన 22:15 చూడండి. అసలు నాకు దప్పికవుతుంది అన్నాడు కదా, నేను దప్పిగొనుచున్నాను అన్నాడు కదా. ఈ దప్పిక ఎవరితో పలికాడు, ఎవరికి తెలుపుతూ ఉన్నాడు? 2 కూడా మన ముందున్న మాటలు మనము గుర్తించాలి. నీతో ఏ రకముగా పలికాడు, నాతో నీతో ఏ రకంగా ఏ ఉద్దేశమై ఉంది? ఇదే మాట సమరయ స్త్రీ దగ్గరకు వెళ్ళాడు. అమ్మా, నాకు దాహమునకు నీళ్ళు ఇవ్వమని అడిగాడు. మీరు వ్యత్యాసాలు గమనించండి. దాహానికి నీళ్ళు అడిగిన ఆయన అక్కడ ఒక కమ్మని మాట పలుకుతూ ఉన్నాడు. ఆ నీళ్లు ఏమై ఉన్నాయి? ఆ నీళ్లు ఏమిటి? ప్రధానమైన సత్యం. ఇందులో ఎన్ని సత్యాల మూటలు దాచి ఉంచాడో చూడండి. ఇప్పుడు మీరు మొదటి మాట చూద్దాం. 22:15. నా బలము ఎండిపోయి చిల్ల పెంక వలె ఆయను. నా నాలుక నా దవడను అంటుకొని ఉంది. దావీదుకి ఎప్పుడైంది ఇది? ఇది ప్రవచనము. ఇప్పుడు 69:3కి రండి.
29 నేను మొరపెట్టుట చేత అలసి ఆ. ఉన్నాను, నా గొంతుతో ఎండిపోయెను. నా ఉమ్. దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కనులు క్షీణించిపోయెను. ఆ 21వ వచనానికి రండి. వారు చేదును వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి. వారు నాకు ద- చేదును నాకు ఆహారముగా దావీదుకి ఎప్పుడు పెట్టారు? తర్వాత ఏమంటున్నాడు తెలుసా? నాకు నాకు దప్పి అయినప్పుడు చిరకను నాకు త్రాగనిచ్చిరి. దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చి చిరకను త్రాగనిచ్చిరి. ఇది ప్రవచనమే. ఇందాక యేసయ్య సిలువ మీద పలుకుతున్నప్పుడు వ్రాయబడిన మాట, లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను. నేను దప్పికొనుచున్నాను. ఈ మాట ఒకవైపు తండ్రితో అంటూ ఉన్నాడు. తండ్రితో అనడమేమిటి? మరి యొక్క భావము మీతో నాతో అంటూ ఉన్నాడు. ఇదేమిటి? ఆయన దప్పిగొనుచూ ఉన్నానంటూ ఉన్నాడు. అసలు ఆయన దప్పిగొన్నప్పుడు ఆయనకు నీరు అవసరము. లేఖనములు నెరవేరునట్లు వారు ఆయనకు బోళముతో కలిపిన మత్తయి 27:48 ఒక్కసారి చూడండి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చిరకలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కిన వారు ఊరకుండుడి, ఏలియా అతన్ని రక్షించనేమో చూతుమని. మార్కు 15:23 చూడండి. ఇప్పుడు అంతటా బోళము కలిపిన ద్రాక్షారసం ఆయనకి ఇచ్చిరి గాని ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. చూడండి, పుచ్చుకొనలేదు అనే చోట మనం ఆయన తీసుకొనలేదు అని భావము రెఫరెన్సెస్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ కనబడుతుంది. ఇదే మాట యోహాను సువార్త 19:30లో విడమర్చి తెలిపాడు. చూడండి ఇప్పుడు ఏం చేశాడో. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. అద్భుతం. చిరకను ఆ పాత్రలో ఉన్న ఆ మొత్తమును ఇది చేయలేదు, ఆ చిరకకు తగిలించిన బోళము పుచ్చుకున్నాడట. అంటే రుచి చూశాడు. రుచి చూశాడు. అందులో ఉన్నది, ఆ పాత్రలో ఉన్నది విషము లేక చేదు లేక పాపము లేక మరణం. ఇప్పుడు ఆయన మరణము రుచి చూడాలి. మరణము రుచి చూడాలి. ఏమిటి? నేను దప్పిగొనుచున్నాను. ఆయన బోళం ఇచ్చారు. ఇక్కడే ఈ బోళము యొక్క స్థితి. ఆ రోజు కూడా జ్ఞానులు వచ్చారు. మత్తయి 2:11 నుంచి మీరు తర్వాత చూస్తే వాళ్ళు కూడా 3 వస్తువులను తెచ్చారు. ఎంతమంది అనేది రాయబడలేదు. 100 మంది వచ్చిండొచ్చు, 20 మంది వచ్చిండొచ్చు, 200 మంది, ఎక్కడా రాయబడలేదు. 3 వస్తువులు. ఒకటి బంగారం, సాంబ్రాణి, రెండవది సాంబ్రాణి, మూడవది మూడవది మాత్రం. ఈ బోళాన్ని ఎందుకు ఉపయోగిస్తారు? అది ప్రధానమైన అంశం. ఈ బోళాన్ని గురించి నీవు జాగ్రత్తగా చూచినట్లయితే బోళము మరణానికి సూచన. బోళము యేసు క్రీస్తు యొద్ద సీమోనును కుష్ఠురోగి ఇంట ఆయన ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువైన జటామాంసి, దానికి బోళము అనే పేరు తెలిదించారు. మిక్కిలి విలువైన జటామాంసి ఆయన తల మీద ఒకరు, మరి ఒక సందర్భంలో లాజరు ఇంట ఉన్నప్పుడు
ఆ మరియలు ఆ సహోదరి పాదాల దగ్గర ఇలా దానిని కుమ్మరించినప్పుడు ఆ ఇల్లంతా గొప్ప వాసన. అందులో మనూరు కానోడు ఒకడు ఉన్నాడు, ఇస్కారియోతు యోధ. యూదా. ఈ అత్తరును ఈ బోళమును 300 దేనారాలకు అమ్మచ్చుగా అన్నాడు. దాని విలువ చూసారా? 300 దేనారాలు. ఇప్పుడు ఒక దేనారము విలువ సుమారు 295-96 మధ్యలో ఉందట. అంటే 90 నుంచి 91,000 రూపాయల విలువ. అంతటి. అందుకనే మిక్కిలి విలువైన దానిని వేస్తే యేసయ్యను వారించులాగున ఈ యొక్క యోధా పలుకుతుంటే యేసయ్య యొక్క మాట అన్నాడు అక్కడ, ఆమెను ఆటంకపరచకుడి. ఈమె ఎందుకు చేసిందో ఏమన్నది? ఈమె భూస్థాపన నిమిత్తము వారు ఆ శిలువ మీద బోళము కలిపిన ఆ చిరకను వారు ఎరుగకయే ఇచ్చారు. కానీ వారికి తెలియనిది, ప్రభువుకు మాత్రము తెలిసినది. అది ఆయన మన నిమిత్తమై మరణిస్తూ ఉన్నాడు, భూస్థాపితమవుతూ ఉన్నాడు. ఆ చేదును ఆయన స్వీకరిస్తూ ఉన్నాడు. ఆ బోళమును స్వీకరించుట ద్వారా మన పాపముల కొరకై ఆయన చనిపోతూ ఉన్నాడు అని లోకమునకు తెలుపుటయే ఆయన ఉద్దేశం. ఈ బోళమును కలిపిన చిరకను ఇస్తారని లేఖనము ముందే తెలియబడింది. ఆ తెలియబడిన లేఖనము నెరవేరునట్లు ఆయన ఆ చిరకను పుచ్చుకొని ఉన్నారు. అది చేదు చిరకయై ఉన్నది. అది భూస్థాపితమునకు రూపమై ఉన్నది. అది ఆయన మరణమునకు రూపమై ఉన్నది. అది ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. దానిని రుచి చూడవలసిన వాడై ఉన్నాడు. ఎప్పుడు దానిని రుచి చూస్తూ ఉన్నాడో, ఎప్పుడు తన నాలుకకు రుచి చూస్తూ ఉన్నాడో, అప్పుడు నేను నీ పాపముల కోసమని మరణించబోతూ ఉన్నాననే సత్యము, నీ ప్రతి పాపము నా మీద మోపబడి ఉన్నవి, నేను నీ పాపముల నిమిత్తమై మరణిస్తూ ఉన్నాను, ఇదిగో నా మరణము నీ నిమిత్తమై ఉన్నది, నీ గురించి మాత్రమే నేను చనిపోతూ ఉన్నాననే సత్యము ఆయన యొద్దకు వచ్చిన వారికి తెలియచేయుట ఆయన సంకల్పము. దాని యొక్క రూపములో ఈ రీతి క్రియలలో చూపాడు. అయితే ఆయన ఆ సమయములో నేను దొప్పిగొనుచున్నాను అన్నప్పుడు వారు తెలిసి చేసిన, తెలియక చేసిన ఈ లేఖన ఆధారాలను దావీదు ప్రాప్సిని నెరవేర్చారు. అయితే ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో ఉండినట్లయితే ఆయనకు మరణం అనేది వచ్చేదా? పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆ మరణ ఘడియలో లోకాధికారి గడియ వచ్చి ఉన్నది. ఇక నేను మరణించాలి అంటే తండ్రి నా చేయి విడవాలి. తండ్రి యొక్క ఆత్మ కూడా నా చేయి విడిస్తేనే, తండ్రి జీవాధిపతి, జీవము కలిగిన ఆత్మ, పరిశుద్ధాత్మ. ఈ రోజున నీకు నాకు ఇక్కడ ఒక ప్రశ్న రావాలి. మరి మనము మరణిస్తూ ఉన్నాము కదా, మనము ఆత్మతో ఉన్నాము కదా, మరణము మరి మనలను వేధిస్తూ ఉన్నది కదా, మన పరిస్థితి ఏమిటి? ఇక్కడే మానవులుగా ఆలోచన చేస్తూ మనము పొరపాటు పడుతూ ఉన్నాం. విశ్వాసి జీవితంలో మరణము కేవలము ఒక నిద్ర మాత్రమే. నీ ఆత్మకు మరణము ఇవ్వలేదు. ఆయనను మాత్రము విడిచిపోయిన ఆత్మదేవుడు, మరణము కొరకు విడిచిన వాడు ఆ తరువాత విశ్వాస జీవితములో కేవలము కొంతకాలము నిద్ర మాత్రమే నీకిచ్చి ఉన్నాడు. ఇక మీదట మరణము ఆయన సన్నిధి నుంచి పారిపోయింది.
ఇక మరణమునకు విశ్వాసి మీద అధికారము లేదు, కేవలము శరీరమును చంపువాడు మాత్రమే అపవాది అని ప్రభువే స్వయంగా తెలిపి ఉన్నాడు. కనుక నీ ఆత్మకు మరణం ఎప్పుడో తెలుసా? నీవు దోషములలోనే ఉండి, నీవు పాపములోనే ఉండి, అపవిత్రతను మానలేని స్థితిలోనే ఉండి, దేవుని యొద్దకు తిరిగి లాలేని స్థితిలో ఒకవేళ నీవు అపవిత్రతలో, పాపములో, దుర్మార్గములోనే చనిపోయిన, నీవు ఆ స్థితిలో చనిపోయినప్పుడు అప్పుడు అగ్ని జ్వాలలు నరకమునకు వెళతావు. అది రెండవ మరణం. అది ఆత్మ సంబంధమైన మరణము. మానవునిలో ఇదిగో రెండు భాగాలు చేసి, నీవు నేను క్రీస్తు రక్తముతో కడగబడి మన పాపములను ఒప్పుకొని క్షమించబడిన తరువాత నీ ఆత్మకు రక్షణ ఆయన ఆనాడే అనుగ్రహించాడు. నీవు మెలకువగలిగి నీవు జీవించటమే. నీ ఆత్మకు మరణము లేదు. అందుకనే నీవెప్పుడైతే మరణించావో జీవితములో, రాకడలో కానీ మరింకేదైనా మరణము సంభవించినట్లయితే దేహము కొంతకాలము విమర్శ దినము లేక ప్రభువు రాకడ ప్రత్యక్ష సమయము వరకు ఆ దేహము భూమిలో ఉంటుంది. కానీ నీ ఆత్మ లేక ఆత్మ శరీరము అలాగే కొనిపోబడి పరదేశకు నీవు నేను వెళుతున్నా. నిబ్బరము కలిగి ఉండండి అంటున్నా దేవుడు. అంతేకాదు, ఇంకా కొందరు ప్రత్యక్ష దినము వరకు ఎవరైనా బ్రతికి ఉన్నట్లయితే, లేక అనగా ఆయన రాకడ సమయమునకు నిలిచిన వారైతే మనము చనిపోము, కానీ మార్పు చెందు. అంటే ఈ రోజున నీకు నాకు మరణము అనేది కేవలం ఒక నిద్రగానే పెట్టాడు. కానీ యేసయ్య స్థితిలో, యేసయ్య కాలమందు పాత నిబంధన భక్తులను కూడా తీసుకుని వెళ్ళాలి గనుక మరణములో పాలిభాగస్థుడై తీరాలి. మరణము రావాలి అంటే తండ్రి కుమారుని హస్తము విడిచిపెట్టాలి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయనను విడిచిపెట్టాలి. ఆయనను విడిచిన తరువాత లోకాధికారి అధికారం అక్కడ పనిచేసి ఆయన విషము తీసుకున్నందున, మన పాపము అనుగ్రహించుకున్నందున, ఆయన స్వీకరించినందున ఆయనకు మరణం. ఆ తరువాత తండ్రితో అంటూ ఉన్నాడు, ఇదిగో ఈ క్షణములో నేను చనిపోబోతూ ఉన్నాను. అయ్యో నాకు దాహమైతూ ఉంది. వీళ్ళంటున్నారు శరీరానుసారమైన దాహమని. మరి ఆయన చెప్తున్న దాహము ఏమిటి? నాకు దాహం కావాలయ్యా అనగానే ఎప్పుడు ఏ క్షణముందు ఆయన చనిపోయాడో వెంటనే మరణమునకు ప్రాణమిచ్చిన మరుక్షణమే మహోద్రేకము కలిగి ఆయనకు దాహము తీర్చబడింది. మీరు మరలా గుర్తుపెట్టుకోండి, చనిపోబోయే క్షణము, నిమిషము మాత్రము తండ్రి ఆత్మదేవుడు వెళ్ళిపోయారు. మరణించిన నిమిషమునకు వెనువెంటనే ఆత్మదేవుడు ఈయనతో కలిసి ఇక మిగిలిన యాత్రను కొనసాగించి ఉన్నారు. నిమిషము మాత్రమని ఎందుకన్నాడు అంటే, మీరు ఎరిగిన వారే. యెషయా 55 చూస్తే నిమిష మాత్రము నేను నిమిషమే. మనం అనుకుంటాము మరణ సమయములో యేసుతో ఆనుకొని ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడని మనలో ఎవరైనా అనుకుంటే, ఆ నిమిషము మరణము నిమిత్తమై ఆయన వెళ్ళిపోయాడు. ఇక్కడ మనకు సందేహం, మరప్పుడు నేను దప్పికొనుచున్నాను అన్నాడే, ఏమిటి ఆ మాటలో ఉన్న ఉద్దేశము? దైవజనమా, ప్రతి పదము నిగూఢమైన సత్యాలతో లేఖన ఆధారాలు ఇస్తున్నాడు. ఇప్పుడు చూడండి, యెషయా 41వ అధ్యాయము 17వ వచనాన్ని ఒక్కసారి చూడండి. అసలు ఈ నీళ్లు ఆ తండ్రిని ఎందుకు అడిగాడో, అడుగుడి ఇయ్యబడునని ఆయన చెప్పిన లేఖనాన్ని
తానే తండ్రిని అడుగుతూ ఉన్నాడు. ఈ రోజున నీకు దాహమవుతూ ఉందేమో, దప్పిగొను వారలారా రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఏ వ్యక్తికి నీరు అవసరమై ఉన్నదో, ఏ వ్యక్తి దాహముతో అల్లాడిపోతూ ఉన్నారు, దావీదంటూ ఉన్నాడు, నేను దప్పిగొనుచు ఉన్నానయ్యా, నాలుక దవడను అట్టుకున్నానయ్యా, బహు వేదనతో నలిగిపోతూ ఉన్నానయ్యా, రోధిస్తూ ఉన్నానయ్యా, నాకు దప్పికలివయ్యా, దాహానికి నీరివ్వయ్యా. ఏమిటి ఆ చూద్దాం. యేసు తన తండ్రిని అడుగుటయే కాదు, మనకు కూడా ఆయన ఈ వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. చూడండి. దీన దరిద్రులు నీళ్లు ఇప్పుడు వెతుకుతున్నారు. ఎవరు అడుగుతున్నారట? దీన దరిద్రులు నీకు మాత్రమే ఈ యొక్క నీళ్లు అడుగుతున్నారు. చదువమ్మా. నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను. ఇశ్రాయేలు దేవుడైన నేను వారిని దరిద్రులు వీళ్ళిద్దరు. అయ్యా నేను దరిద్రుడయ్యా, అయ్యా నేను దీనుడయ్యా అని ఏ వ్యక్తి దీన మనస్సుతో జీవిస్తున్నాడు, అతిశయం, ఆర్భాటం, హంగులు, బడాయి, లోకానుసారమైన ఈ తంతులను విడిచిపెట్టి అపరాధ పాప దోషములను సిలువ వేసి దీనమైన చేతులు చాపి, హృదయాన్ని చాపి అయ్యా అని ఎవరు అడుగుతూ ఉన్నారు. అయ్యా నేను దప్పిగొనుచున్నాను, దీన దరిద్రులు నీకులు వెతుకుచున్నారట, నేను వారికి ఉత్తరము ఇస్తాను. యెషయా 55:1 చూడండి. ఇక్కడ ఇంకొక కమ్మని మాట అంటూ ఉన్నాడు. ఇట్టి వారిని గురించి అంటూ ఉన్న మాట. దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి దప్పిగొను వారలారా నీళ్ళ యొద్దకు రండి. రూకలు లేని వారలారా చూడండి, నీళ్ళ యొద్దకు రండి, నీ దప్పికను తీరుస్తాను. ఆనాడే ప్రవచనం ఇస్తూ ఉన్నాడు. యేసయ్య శిలువ మీద ఆ తండ్రితో ఒక మాట అంటూ ఉన్నాడు, నేను దప్పిగొనుచున్నాను. ఎందుకంటే ఆ నీళ్లు మరణ నిమిషములో నన్ను విడిపోయినాయి. నేను మరణించిన తరువాత తిరిగి నాలోనే ఉన్నవి సైనికులు ఈటెతో పొడిచినప్పుడు రక్తంతో పాటు మరణ గడియ మాత్రము నీళ్లు నన్ను వదిలివేశాయి. తిరిగి ఆ నీరు నాతో ఉన్నదనడానికి ఆధారము ఆ డొక్కలో పొడిచినప్పుడు, ఆ బల్లెముతో పొడిచినప్పుడు తిరిగి ఆధారాన్ని అక్కడ నిరూపిస్తూ ఉన్నాడు ఆ నీరుని గురించి. ఏమిటి ఆ నీళ్లు అని చూస్తే, ఏమిటి ఆ నీళ్లు అంటే ప్రధానంగా వాగ్దానం ఇస్తున్నాడు. దప్పికగొను వారు దీనులు వెతుకుతారు. ఈ దప్పికగొను ప్రజల, ఈ దీనమైన జీవితాలు జీవిస్తున్న వారలారా నా యొద్దకు నీ దాహముని తీరుస్తానంటున్నాడు. ఇప్పుడు చూడండి, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 11వ వచనం ఒక్కసారి చూడండి. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా సమృద్ధిగా ప్రవహించెను. చూడండి, నిర్గమ 17:6లో కూడా చూడండి ఈ నీళ్ళకు ఇచ్చిన వివరాలు. ఆ నీరు ఆయనే, ఇది మనకివ్వబడిన కృప. కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానికి నిర్గమ 17:6 అదే చదువుతున్నానండి. నేను నీకు ఎదురుగా నిలిచేదను, నీవు ఆ బండను కొట్టగా శిఖరమనబడిన బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచి, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని
చూడండి, ఒక్కొక్క పదం ఎంత చక్కగా కూర్చుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ బండ మీద నేను నిలుస్తున్నాను. ఆ రోజున బండ మీద నిలిచాడు. సమయం ఇంకా రాలా, అందుకే బండ మీద నిలిచాడు ఈ దూత. ఆయనే దూత. ఈ దూతకు ఒక పేరుంది, నిబంధన దూత. ఆ రోజు ఆ సహోదరి మగ్దలేన వెనుదిరిగి చూచింది. మొదట ఇద్దరు దూతలు అక్కడ సమాధిలో తొంగి చూచినప్పుడు తల వైపు ఒక దూత, కాళ్ళ దగ్గర ఒక దూత, ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ తొంగి చూసి ఏడుస్తూ ఉన్నప్పుడు వారు ఆమె దగ్గరకు వచ్చి ఇటుపక్క అటుపక్క నిలిచారు. కానీ ఆ రోజు నిర్గమకాండములో ఇప్పుడు చదివినప్పుడు ఆ ఒక దూత ఉన్నాడు. ఆ దూత అప్పుడు బండ మీద నిలిచాడు. ఆ తరువాత కాలము సమయము సమీపించిన గడియ రాగానే ఆ మరణ శయ్యల నుంచి విడుదల పొంది పునరుత్థానుడైన ఈ దూత ఆ బండను పొర్లించి దాని మీద కూర్చుండు. ఇది ఎన్నటికీ లేవకుండా తానే కూర్చున్నాడు. ఆ దూత మరెవరో కాదు, నాకు మధ్యలో ఉన్న పాపమునకు నిబంధన రక్తము ద్వారా విడుదల చేసిన దూత ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ రోజున బండ మీద నేను నిలుస్తానని నీవు ఆ బండను కొట్టమనే వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఇది ఎరిగినటువంటి యోహాను ప్రవచనమును నెరవేర్పు. యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుంచి 39వ వచనము వరకు ఇక్కడ నీళ్ళంటే ఏమిటో బయలుపరుస్తున్నాడు. చూడండి, యేసు నిలిచి, ఎవరైనా దప్పిక కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. నా యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. ఇప్పుడు ఈ నీళ్లను నీవు జాగ్రత్తగా చూచినట్లయితే ఈ నీళ్లు ఎవరిగా చూపిస్తున్నాడు ఇక్కడ? ఆత్మగా. నీళ్ళు ఎవరిగా చూపిస్తున్నాడు? గట్టిగా చెప్పాలి. ఆత్మను గూర్చి చెప్తాను. పరిశుద్ధ. ఆ రోజు శిలువ మీద తండ్రి నాకు దప్పికైతుంది అన్నాడు అంటే ఆ నీరు ఆయనలో మరణ సమయములో ఉండినట్లయితే ఆయన మాట అనువాడు కాదు. మొదటి మాట తండ్రి నాకు దప్పికైతుంది అంటే ఆత్మ కొనిపోబడి ఉన్నాడు. నువ్వు నా చేయి విడిచావు, ఇప్పుడు నేను మరణమునకు అప్పగించబడుతూ ఉన్నానయ్యా, నేను చచ్చిపోతూ ఉన్నానయ్యా. నేను మరణించిన వెంటనే నా ప్రాణము నేను నీకు సమర్పించి అర్పించిన వెంటనే నెక్స్ట్ నన్ను బతికించునట్లుగా, నన్ను లేపునట్లుగా తిరిగి నీళ్లు అనబడు ఆత్మను నాకివ్వయ్యా. అదే జరిగింది. రోమా 8:10-11 వచనాల్లో క్రీస్తును మృతులలో నుండి లేపిన ఆత్మ మీలో మృతులలో నుంచి లేపబడాలి. ఆయన ప్రథమ ఫలముగా లేపబడు వాడై ఉన్నాడు. ఆయనను లేపడానికి తండ్రి పరిశుద్ధాత్మ దేవునే ఉపయోగించాడు. సెలవిచ్చగా ఆ సెలవు ఇవ్వబడిన మాటను బట్టి మరణించి క్షణంలోనే ఆయనతో కనవేయబడ్డాడు. మరణపు లోపలికి వెళ్ళి ఉన్నాడు, మృతుల లోకములోనికి వెళ్ళి ఉన్నాడు. ఆనాడు నోవహు కాలమందు చెరలో ఉన్న వారికి సువార్తను ప్రకటించినట్లుగా కూడా లేఖన ఆధారాలు తెలియచేస్తూ ఉన్నాయి. చెరను చెరగా తీసుకుని వెళ్ళిపోతున్నానని నిబ్బరము కలిగి ఉండవలసిందని 3 దినముల వరకు ఆయనతో వారితో ఆయన ఉన్నారు. అయితే మరణ సమయములో ఆయన లేడు. మనము గుర్తించాలి అని
ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఇదిగో నేను మరణమును గెలుచుటకు కారణము. పలుసార్లు ప్రభువు తెలియచేస్తున్నాడు. నీవు బయల్జబూలు వలన నీవు ఈ కార్యము చేశావంటే కాదు, దేవుని దేవుని ఆత్మతో, పరిశుద్ధాత్మతో ఈ కార్యాలు చేస్తూ చేస్తున్నాడు. నేను మరణించి లేవాలి, నేను లేవాలి అంటే ఆ నీరు కావాలి. ఆ నీరు మరెవరో కాదు, నేను పొందుతూ ఉన్న ఆ మరణ పునరుద్ధానమునకు సాక్ష్యము ఈ పరిశుద్ధాత్మ. తండ్రికి నా ప్రాణమును అప్పగించిన తరువాత నా ప్రాణము ఇక పోతూ ఉంది. ఎందుకంటే ఆత్మ దేవుడు లేడు. మరణ సమయమందు నా ప్రాణం పోతుంది. తండ్రి చచ్చిపోబోతున్నాను. ఆ రోజు పేతురు అన్న విధము, మునిగిపోతున్నాను, చేయందించయ్యా, మునిగిపోతున్నానయ్యా, నీ చేయంది తట్టుకోలేకపోతున్నాను. నన్ను అనేకమైన వేదనలు కలుగుతూ ఉన్నాయి, బాధలు కలుగుతున్నాయి, నిందలు, పరిహాసాలు, అవమానాలు ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి. ముళ్ళ వలె గుచ్చుతూ ఉన్నాయి. సోలిపోతున్నాను, నలిగిపోతున్నాను. లోక మాటలు పలుకుతూ ఉన్నాను. యోబుని గుచ్చినట్లు గుచ్చుతూ ఉన్నా. అయ్యా, నన్ను లేవనెత్తు, నన్ను లేవనెత్తు అని దీనంగా చేతులు చాపు హృదయాన్ని పరుస్తూ మరలారా. ఆ ఆత్మ సంబంధమైన దప్పికను తీర్చాలి అంటే నేను చనిపోవాలి. నేను చనిపోవాలి అంటే తండ్రి పరిశుద్ధాత్ముడు నన్ను విడిచి వెళ్ళాలి. కారణం, ఈ పాత్రలోనిది నేను స్వీకరించాను కనుక నాకు మరణము పొందిన వెంటనే నేను ముందే ప్రకటిస్తూ ఉన్నాను, నేను గుర్తించాలి. మరియు తండ్రిని వేడుకుంటూ ఉన్నాను, తండ్రి నాకు దాహము. ఆ దాహం అంటే ఏమిటి అంటే నేనిప్పుడు ప్రాణం పెడుతూ ఉన్నాను. ఇచ్చిన ఇదిగో నన్ను లేవనెత్తు. లేవనెత్తాక ఇక నాయందు నిలిచిన వారికి ఇక పరిశుద్ధాత్మనెన్నడూ దూరపరచను. నాయందు వారు నిలుచువారు, నా కార్యములకు ఆదరిస్తారు, వారి కన్నీళ్లు తుడుస్తాను, వారి వేదనలు తుడుస్తాను. మరికొందరిని నా సాధనంగా చేసుకుంటాను. నా నోటి మాటలను వారి నోట ఉంచుతాను. వారిని అనేక అగ్ని జ్వాలలుగా మారుస్తూ ఉన్నాను. లోకములో నక్షత్రములై ప్రకాశింపచేస్తాను, జ్యోతులను చేస్తాను. వారు పొందబోవు ఆత్మ, ఈ ఆత్మ నీలో ఉండినట్లయితే నీకు మరణం అనేది కేవలము ఇంతనే. నీ ఆత్మకు మరణము ఇవ్వలేదు. ఆత్మ నీ నుంచి వెళ్ళాడు. ఎప్పుడు ఆయన దూరం అవుతాడంటే నీవుగా ఆత్మను పొంది కూడా నీవు బలహీనతలను గురించి మానలేక. దేవుని వరము అని ఆయనకి పేరు. ఇప్పుడు చూడండి, యోహాను 4:10 ఆ రోజు ఆమెతో అంటూ ఉన్నాడు, మంచి నీళ్లు బావి నీళ్లు అడగడానికి వచ్చిన ఆయన త్రాగకపోగా ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో నీవు దేవుని వరమును నువ్వు దేవుని వరమని నాకు దాహము కిమ్మని నిన్ను అడుగుచున్నాడు వాడెవడు? అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పి. జీవజలము ఆయన పేరై ఉన్నది. తండ్రి జీవాధిపతి, కుమారుడు జీవకర్త, పరిశుద్ధాత్మ దేవుడు జీవజలం. నీవు ఆయనను అడుగు. దేవుని వరము అని ఆయనకి పేరు. ఈ నీళ్ల పేరు దేవుని వరమట. ఇప్పుడు ఆ వరం అంటే ఏంటో అపోస్తులు 2:38 స్పష్టపరుస్తూ ఉన్నాడు. చూడండి, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదు. అద్దుగో, చూసారా?
మొదట నీరు అన్నారు, తర్వాత దానిని ప్రవాహ జలము అన్నాడు. దానిని ప్రభువే స్వయముగా వారు పొందబోవు ఆత్మను గురించి అన్నాడు. ఆ ఆత్మ ఎవరు అంటే దేవుని వరము అని ఇక్కడ ప్రకటిస్తున్నాడు. పరిశుద్ధాత్మ వరము పొందుదురు. లేఖనం చెప్తుంది. అదట ఆయన మందిరములో సమృద్ధిగా దొరుకుతుందని కీర్తనలు 36, 8, 9 వచనాలలో విస్పష్టంగా ప్రకటిస్తూ ఉన్నాడు. నీ మందిరము అనగా నీ హృదయము. ఏ వ్యక్తి హృదయములో, ఏ వ్యక్తి దేవుని సన్నిధిలో, ఏ వ్యక్తి దేవుని మాటలు వింటూ ఆ మాటల ప్రకారంగా ఉంటూ ఉన్నాడో, అనగా నా సిలువ యొద్ద నిలిచిన వాడు, నా సిలువను మోసిన వాడు, తన సిలువను ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నాడు, జీవ జలము పొందుతాడు. అది ఈ మందిరం యొక్క సమృద్ధి వలన సంతృప్తి అడుగుతూ ఉన్నాను. అది నాకును నా తండ్రికి మధ్య ఉన్నది. నేను మరణము నిమిత్తమై ఆయన కోల్పోయిన వాడను. ఇప్పుడు మీ నిమిత్తమై నేను మరణించి ఆ ఆత్మ నన్ను దూరపరిచి ఉన్నాడు. తండ్రి, నేను తప్పికొనుచున్నాను, ఈ ఆత్మను నాపై కుమ్మరించయ్యా అని పలుకుతూ ఉండగా యేసయ్య మరణించాడు. మరణించిన వెంటనే నిమిష మాత్రము విసర్జించిన ఆయన వెనువెంటనే ఆ గడియ దాటగానే, ఆ నిమిషము దాటగానే వెనువెంటనే ఆత్మదేవుడు ఆయనను తాకి ఉన్నాడు, చేర్చబడి ఉన్నాడు. వెంటనే ఏం జరిగిందో తెలుసా? భూమి పునాదులతో ఆగిరిపోయింది. కారణం ఏమిటంటే ఆయనను లేపినవాడు క్రీస్తు పూర్వముందున్న అనేకులైన పరిశుద్ధుల శరీరములతో లేపి ఉన్నాడు. శరీరాలతో వాళ్ళు లేచి ఉన్నారు. మరణమును వాళ్ళు కూడా గెలిచి ఉన్నారు. దేవునికి మహిమ ఉన్నాడు. మరణించిన తన ప్రియుల శరీరములను లేపుతూ ఉన్నాడు. ఆ తరువాత ఆత్మ శరీరములుగా లేపుతున్న ఆయన, ఈ దేహములను లేపిన ఆయన మహిమా శరీరులను మనలను కూడా మారుస్తూ ఉన్నాడు. తండ్రి నివాసానికి తీసుకున్నాడు. విశ్వాస జీవితములో ఆ నీరు ఆత్మగా చూపుతూ ఉన్నాడు. ఆయన ఆత్మను దూరపరుచుకున్నవాడు, ఆ ఆత్మ ఆయనకు దూరమైన వాడు. కారణం ఆ మరణము దాటగానే ఆయన ఆత్మదేవుడు తండ్రి ఏకమైపోయి ఆ తరువాత మనకు ఆత్మను నీవు తప్పికొనుచున్నవారలారా ఇప్పుడు చేస్తున్నాడు. నా యొద్దకు ఆ దప్పిక ప్రవాహ జలము నీకు అందిస్తానంటూ ఉన్న గొప్ప దేవుడు. ఆ ప్రవాహం ఏ రకంగా ఉంటుందో తెలుసా? తర్వాత చదువుకోండి. 1 కొరింథీ 14వ అధ్యాయము 1వ వచనము మరియు 12వ వచన కాలాల్లో అక్కడ రాయబడింది. ఆ ఆత్మ ప్రవాహ జలమై నీకు దర్శనం, ఆ ఆత్మ ప్రవాహ జలముగా నీ మీద కృపావర, అనేకమైన భాషల వరాలు, అద్భుతములు చేయి శక్తి, అనేక కాపుదలను, అనేకమైన వరాలను మనకు కుమ్మరిస్తున్నాడు. ఒక్కొక్క తొనగా మనకు అందిస్తూ ఉన్నాడు. ఇవే జలము. ఆ జలము నీలోనికి తాగిన తర్వాత, ఆ జలమును నీవు స్వీకరించిన తర్వాత నీ దవడలు, నీ యొక్క ఎముకలు అంటుకున్నవన్నీ సరళము చేస్తూ ఉన్నాడు. నీ ప్రతి గాయములను ప్రతి రోగమును బాగు చేస్తూ ఆ ప్రవాహ జలమంతా కూడా నీ నరాలను నింపుతున్న వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కృప, నిత్య కృప, నీ విమోచకుడు అని 54లో ఈ యెషయా 8లో తెలియచేస్తూ ఉన్నాడు. అది మనము గ్రహించాలి. అంతేకాని అది శరీర సంబంధమైనది ఎంత మాత్రము కాదు. ఆత్మానుసారమైన ఆ ఆత్మను గురించి శిలువ మీద ఆ మర్మమును పలుకుతున్నాడు. ఆ మరణము తరువాత ఆయన లేచిన తరువాత మిగిలిన భాగము మనకందిస్తున్నాడు. దప్పిగును మనమంతరము కూడా
ఏ విషయములో బాధలో ఉన్నాం, ఏ విషయములో వేదనలో ఉన్నాము, నీవింకను పుటము వేయాలనేది ఆయన సంకల్పం. నీవింకను శ్రమానుభవములు, నీవు శ్రమ పడ్డావు అంటే ఒకటి శోధన సంబంధమైనదై ఉండవచ్చు. నీవు దేవునితో నిందారహితుడుగా వెళ్ళినను నీకు శ్రమ వచ్చినది అంటే ఆయన నిన్ను పుటము వేస్తాడని అర్థము. ఆ పుటములో నీవు నిబ్బరము కలిగి ఉండు. దేవుడు నిన్ను మరింత ఘనముగా నిలబెట్టబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను మరింత సాధనము చేయబోతూ ఉన్నాడు. సుందరరావు గారితో పాటు మనకును అనుగ్రహించి ఆయన రాకడకు సాధనములుగా చేసి కాచి కాపాడి రక్షించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.